టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోని బయట మాట్లాడిన సందర్భాలు అరుదుగా కనిపిస్తుంటాయి. దీంతో ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగుతున్నప్పుడు టాస్ మ్యాచ్ ముగిసిన సందర్భాల్లోనే ధోని మాటలను ఫ్యాన్స్ ఎక్కువగా వినగలుగుతున్నారు. అయితే తాజాగా ఒక కార్యక్రమంలో ధోని తన ఫ్యాన్స్ గురించి మాట్లాడాడు. ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారని లాంగ్ హెయిర్ పెంచుకుంటున్నా, అయితే యాడ్స్ షూటింగ్ కోసం రెడీ అవ్వడానికి లాంగ్ హెయిర్ వల్ల ఆలస్యమవుతోంది. గతంలో 20 నిమిషాల్లోనే మేకప్ పూర్తయ్యేది, కానీ ఇప్పుడు రెడీ అవ్వడానికి గంట 5 నిమిషాల నుంచి గంట 10 నిమిషాల వరకు సమయం పడుతుందని ధోని తెలిపాడు. అలాగే మేకప్ కోసం అంతసేపు కుర్చీలో కూర్చొని ఉండడం బోరింగ్ గా అనిపిస్తోంది, కానీ నా ఫ్యాన్స్ అందరూ హెయిర్ స్టైల్ బాగుందని చెప్తున్నారు. ఇలా మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు, కానీ మరికొంతకాలం ఇలాగే ఉంచడానికి ప్రయత్నిస్తా. అలాగే ఏదో ఒక మంచి రోజు చూసి కట్ చేస్తా అని ధోని అన్నాడు. అయితే ధోని లాంగ్ హెయిర్ తోనే కెరీర్ ను ఆరంభించాడు. భారత్ కు తొలి టీ20 ప్రపంచ కప్ అందించిన సందర్భంలోనూ ధోని అదే హెయిర్ స్టైల్ తో మెరిశాడు. ఆ తర్వాత హెయిర్ స్టైల్స్ ను మార్చుకుంటూ వచ్చాడు. మళ్ళీ తిరిగి మునుపటిలా జుట్టును పెంచుతున్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరమై ఏళ్లు గడుస్తున్నా కూడా ఐపీఎల్లో ట్రోఫీ వేటలో ఇప్పటికీ ధోని ముందున్నాడు. 2023 సీజన్లో చెన్నైను మరోసారి విజేతగా నిలిపాడు ధోని.